విశ్వంబర సినిమా దర్శకుడు వశిష్ఠ ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా వస్తుందా రాదని చాలా మందిలో ఒక డౌట్. మరి సినిమా షూటింగ్ కూడా ఇంకా ఇన్కంప్లీట్ గానే ఉంది కూడా అని అంటున్నారు. మరి ఎంతవరకు కంప్లీట్ కాలేదు, ఎంతవరకు ఉంది ఏంటి? సో విశ్వంబర సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అని ఫ్యాన్స్ అంతా కూడా ప్రెజర్ పెడుతూ ఉన్నారు. అయితే ఈ సినిమా పూర్తిగా 100% షూటింగ్ అవ్వకపోవడంతో ఇంకా మూవీ టీం ఎటువంటి రిలీజ్ డేట్ పైన క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. ఈ సినిమాని సెప్టెంబర్ 18th కానీ సెప్టెంబర్ 25th కానీ ఆ దసరా కానుకగా ముందుగానే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. సో మరి ఆ టైంకి వస్తే వర్కౌట్ అవుతుందని ఆల్రెడీ ఫ్యాన్స్లో సందేహం మొదలైంది. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ గారి ఓజీ ఉంది, ఒక పక్కన అఖండ 2 ఉంది. సో ఇన్ని మధ్యలో ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఒక సాంగ్ అలాగే కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ ఇవన్నీ మిగిలాయంట. సో అవన్నీ షూట్ చేసేసి కానీ మళ్ళీ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తి చేయాల్సి ఉందంట. సో దీనిలో దాదాపు 7,000కి పైగా ఎన్నో విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయంట. సో ఇవన్నీ ఎందుకంటే ట్రేజర్లో చాలా కంప్లైంట్ వచ్చింది విఎఫ్ఎక్స్ బాగాలేదని చెప్పి, సో ప్రాపర్గా లేదని చెప్పి. సో అయితే మూవీ కథ మాత్రం చాలా ఫ్యాంటాస్టిక్గా వచ్చిందని చెప్పి ఇండస్ట్రీలో ఈ కథ తెలిసిన వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా కథ వర్కౌట్ అవ్వాలంటే దానికి తగ్గ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగుండాలి. సో ఆల్రెడీ దీనిపైన కల్కికి సినిమాకి పనిచేసిన నాగశ్విన్ గారు వాళ్ళ ఆ కల్కి టీంతోనే దీన్ని విఎఫ్ఎక్స్ వర్క్ చేపిస్తున్నారు. దానికి అక్కడ సూపర్విజన్ చేస్తున్నారని తెలుస్తుంది. సో మరి ఆయన చేయి పడ్డాక కూడా మరి ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ వర్క్ బాగాలేదంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే సో ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఈ రోజులో చాలా అందరూ డీటెయిలింగ్గా చూస్తున్నారు. సో వెనకమాల వచ్చే ప్రతి థింగ్ని కూడా ఆడియన్స్ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారనమాట. ఏ మిస్టేక్ ఉంది ఏంటి అని చెప్పి. సో మరి అదంతా క్లారిటీగా చూసుకోకపోతే కనుక అంత మంచి కథ అయినా సరే ఆ చిన్న వర్క్ డ్యామేజ్ వల్ల పోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మరి దీనికి కీరవాణి గారు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా క్రియేట్ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఇప్పటికే వచ్చిన రామరామ సాంగ్ అన్ని టెంపుల్స్లో కూడా దాన్ని ఫ్యాన్స్ వెళ్ళి ప్రతి టెంపుల్లో దాన్ని రోజు ప్లే అయ్యేలాగా వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు చేస్తున్నారు. సో మరి మూవీ టీం నుంచి అయితే ఎటువంటి ప్రమోషన్స్ అయితే లేవన్నమాట. ఎందుకంటే ఒకవేళ రిలీజ్ డేట్ చెప్పిన తర్వాత దీని ప్రమోషన్స్ ఏమైనా మొదలు పెడతారేమో కానీ. సో దీన్ని భారీ ఎత్తులో పాన్ ఇండియా స్కేల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో మరి ఆ దసరా టైంకి వస్తే అన్ని సినిమాలు కాంపిటీషన్లో వర్కౌట్ అవుతుందా, సో మరి ఇంకా ఎలా ఉండబోతుంది. సో దీనికన్నా ముందు చిరు అనిల్ రావిపూడి గారి సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఫ్యాన్స్కి. సో మరి దీనిపైన హైప్ తగ్గిపోయేలోపు ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేస్తారా లేదని ఫ్యాన్స్ అయితే టెన్షన్ ఉందన్నమాట. సో మరి సెప్టెంబర్లోనే రావాలని ఫ్యాన్స్ అంతా ఈ మూవీ టీంని ప్రెజర్ చేస్తున్నారు. మరి చూద్దాం ఫాస్ట్గా షూట్ కంప్లీట్ చేసి మరి వశిష్ఠ గారు ఏం ప్లాన్ చేశారు, సో బాస్ని ఎలా చూపిపోతున్నారు విశ్వంబరుడుగా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు.